నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల, అక్షరాల కోటి రియల్స్, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. కరోనాను ఎదుర్కొన్నట్లే ఈ సంక్షోభాన్ని జయిస్తాం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య. 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత, బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన కోదండరాముడు, ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి పార్టీ ఆఫీసును టీడీపీ నాయకులందరూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ అంటే ఒక కృష్ణపట్నం పోర్ట్, ఒక దుగ్గరాజపట్నం పోర్ట్, ఒక శ్రీ సిటీ, ఒక క్రిస్ సిటీ, ఇటువంటి అన్నిటికీ ఒక ఎయిర్పోర్ట్, అన్నీ ఉండే తిరుమల ఏడుకొండల స్వామి, అది ఆల్మోస్ట్ వరల్డ్లో నంబర్ 1 టెంపుల్ ఉండే పార్లమెంట్ ఇది. మేమందరం ఆ పార్లమెంట్లో ఉన్నాము. మంచి ఆ కమిటీ కూడా తొందరలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ జరిగే అభివృద్ధిని చూసి ఓచుకోలేక మాట్లాడుతున్నాం. క్రిస్ సిటీ ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేశాడు. ఇక్కడ 3-4 మంత్స్లో బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాదాపు 1100 చిల్లర కోట్ల రూపాయలు, ఆ 2300 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టేస్తుంది కేంద్రం. మంచి క్రిస్ సిటీ వస్తుంది, ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది. ఇవన్నీ పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది. ఇది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇది స్వాగతించాల్సిన సమయం ఇది. అటువంటిది అవతల ఉండే పార్టీకి ఏంది, వాళ్ళకి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, అమరావతి డెవలప్ కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. అటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు అక్కడ ఉంది. మీకు అందరూ తెలిసి ఈరోజు మనకు 2019-2024 వరకు రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అయిపోయింది. అన్ని విధాలుగా ఈరోజు రహదారులు లేవు, డెవలప్మెంట్ లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేవు. కానీ వచ్చేటువంటి 20 నెలల్లోనే ఈరోజు చూస్తుంటారు మీరు, ఎన్ని రహదారులు వచ్చాయి, డెవలప్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, కంపెనీస్ ఎన్ని వచ్చాయి. అదేవిధంగా ఈరోజు మా తిరుపతి పార్లమెంట్కి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మనకు ఒక శ్రీ సిటీ ఉంది. రేణిగుంట్లో డిక్సాన్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పేట్లో ఐఐటి కావచ్చు, ఐసర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకు. అదేవిధంగా పోర్ట్ కూడా ఈ పార్లమెంట్గా వస్తుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, 2 రైల్వే జంక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ట్రాన్స్పోర్ట్కి చాలా ఇది. ఒక పక్క చూస్తే మనకు తమిళనాడు బార్డర్ ఉన్నది. సో కాబట్టి డెవలప్మెంట్ ఎక్కువ సోర్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు యువతంతా కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నట్టుగా రాష్ట్రంలోనే ఇంత స్ట్రాంగ్ అయిన పార్టీ, స్ట్రాంగ్ యువత పార్టీకి ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 294 అర్జీలను స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు.
పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్బాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి అలిమిలి గ్రామంలో 2009లో మా గ్రామంలో భూ పంపిణీ జరిగిందని, ఆ గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న సదరు అధికారి తనకు అనుకూలమైన వారికి పంపిణీ చేశారని, ఇప్పటికే అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు బాధితుడు వాపోయారు. ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లకు ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత శాతం అర్జీలు వస్తున్నాయని, అందులో మండల స్థాయిలో పరిష్కరించగలిగిన అర్జీలను ఖచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు ముగిసేలోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 80 వినతులు స్వీకరించారు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 49, పంచాయతీరాజ్ 2, పోలీస్ 4, డిఆర్డీఏ 15, సివిల్ సప్లై 2, విద్యుత్ శాఖ 2, అనిమల్ హస్బెండరీ 2, డ్వామా 2, స్పెషల్ వెల్ఫేర్ 1, ఎండోమెంట్ 1 వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 39 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా ఐఎస్ మహల్ వద్ద గల తుడా అపార్ట్మెంట్ కామన్ ఏరియాను ఆక్రమించి గుడి నిర్మిస్తున్నారని, వర్షాలు వస్తే గాయత్రి నగర్, శ్రీకృష్ణ నగర్లో 1 అడుగు లోతు నీరు నిలుస్తున్నాయి, రోడ్లు వేయించాలని, ఇందిరా మైదానం వద్ద టెంకాయల వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉంది, చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, మహిళా యూనివర్సిటీ వద్ద మా స్థలంలో వేరే వాళ్లు అక్రమ నిర్మాణం చేస్తున్నారు, ఆపాలని, రాజీవ్ గాంధీ కాలనీలోని కనికలమ్మ గుడి వద్ద ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం అడ్డుకోవాలని, అమెరికన్ బార్ సమీపంలో ఉన్న మటన్ దుకాణం వద్ద రోడ్డుపై రక్తం పడ్డంతో ఇబ్బందిగా ఉంది, చర్యలు తీసుకోవాలని, మల్లయ్యగుంట వద్ద పారిశుద్ధం మెరుగ్గా చేపట్టాలని, ఎర్రమిట్టలో కుక్కల సమస్య పరిష్కరించాలని, యూడీఎస్ ఓవర్ఫ్లోను అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. శెట్టిబలిజ జాతి పితామహుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి డిఆర్ఓ నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి గారు చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, సామాజిక చైతన్యం కల్పించడంలో ఆయన చూపిన దార్శనికత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విద్యా ప్రాధాన్యతను గుర్తించి పాఠశాలలు, గ్రంథాలయాలు స్థాపించడం ద్వారా సమాజంలో అవగాహన పెంపొందించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. సమానత్వం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం పోరాడిన మహనీయుడిగా స్మరించారు.
ప్రస్తుత తరాలు ఆయన ఆదర్శాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ భరత్ కుమార్ రెడ్డి, సంఘం నాయకులు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనన గణనలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులు, సిబ్బందికి సూచించారు. జనాభా గణన 2027పై కచ్చప్పి ఆడిటోరియంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కమిషనర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో జనన గణన చేసేందుకు 25 మందిని ఎంపిక చేశామని, వారికి మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మీరందరూ శ్రద్ధగా అన్ని విషయాలను నోట్ చేసుకుని మీ కింద వచ్చే వారికి తెలిపి క్షేత్రస్థాయిలో జననగణన చేయాలని తెలిపారు. 16 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ జననగణనలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా నిర్వహించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలని పిలుపునిచ్చారు. 2 దశల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి మధుసూదన్, మాస్టర్ ట్రైనర్లు రమాదేవి, సుధారాణి, ఉదయ్ తదితరులు ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పించారు. తిరుపతి బైరాగిపేటలోని మహాత్మాగాంధీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన బాటలో నడుస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారితో పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. అంతకుముందు పాఠశాలల్లోని విద్యార్థుల చేత డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానంగా ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలని చెప్పని భగత్ సింగ్ స్వతంత్రం పోరాటం ముందు ఒక పెద్ద ఎత్తున పోరాడినాడు. ఆయన స్ఫూర్తి నిరంతరం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఇప్పటికి కూడా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు దాదాపు 30% అబౌవ్ ప్రజానికం ఈ రోజుకి కూడా మూలుగుతున్నటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి జబ్బులతో ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దారిద్ర్య రేఖ దిగుకున్నటువంటి వాళ్ళు ఒక రోజు కంటే 20 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 1 నిమిషం కంటే ఎక్కువ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఈ దేశంలో ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భగత్ సింగ్ గారు ఆనాడు చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసము ఎంతో పోరాడారు. గాంధీ గారి స్ఫూర్తితో రాజకీయాలకు రావడం, హింసా మార్గాన్ని ఎన్నుకోవడం, తద్వారా చిన్న వయసులోనే ఉరికమ్మం ఎక్కారు. అతను చనిపోయే ముందు అన్నటువంటి మాటలు, నేను చనిపోయడం హ్యాపీగా చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా జీవితం, నా ప్రేరణ ఈ భారతదేశంలో వేలాది కోట్లాది మందికి రగులుస్తుంది, ప్రతి యువత కూడా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్ గారు. సందర్భంగా ప్రజా సంఘాలన్నీ కూడా భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని చెప్పేసి నినాదం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు పిల్లలందరి చేత కూడా డ్రగ్స్ని మేము వ్యతిరేకిస్తాము, డ్రగ్స్ గురించి ప్రభుత్వానికి సమాచారం అందిస్తామనేటువంటి నినాదాన్ని ఈరోజు పిల్లల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి అనుమతించినటువంటి ప్రధానోపాధ్యాయులకు అలాగే అధ్యాపకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామ పంచాయతీలో కూటమి నేతల ఫ్లెక్సీలను రంజాన్ పండుగ రోజు ఏర్పాటు చేసుకుంటే వైసీపీ నాయకులు ఫ్లెక్సీలను చించివేశారని, వీరిపై చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆ ప్రాంతంలోని ముస్లిం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు అధికారులను కోరారు. ఇలాంటి వారిని ఆ పార్టీలో ఉండే అధికారులే దూరం పెట్టాలని మేము చెప్తున్నాం. ఇలాంటివి చేయడం వల్ల మా ప్రాంతాలలో కులమత భేదాల వల్ల ఆడ అరాచకాలు జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. మాకే రచ్చలు పెట్టే చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దీనిపైన మేము పోలీసు వారికి ఫిర్యాదు చేశాం. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటామని మాకు చెప్పారు. వాళ్ళు సుమారుగా 3 నెలల ముందర ఏర్పాటు చేసిన వాటిని మనం ఇంతవరకు ఏమీ చేయలేదు. మేము వాటిని పట్టించుకోం. మా బ్యానర్లు మాత్రమే వాళ్ళు చింపుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం అని చూడకుండా వాళ్ళు చింపుతున్నారు. ముస్లిమ్స్ అంటే ఎందుకు అంత వ్యతిరేకత? వాళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ తప్ప నుంచి మాకు అపోజిషన్ అక్కడ ఏమీ లేదు. ఇలా చాలాసార్లు జరిగింది.
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా నిరుద్యోగులను మభ్యపెట్టేలా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ లక్కాకుల దినేష్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కొన్ని లక్షల ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకున్న పాపను పోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం 10,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి, అది కూడా 4 విడతల్లో ఈ నోటిఫికేషన్ 24 నోటిఫికేషన్లు ఇచ్చి అక్టోబర్ వరకు ఇస్తామనడం చాలా దుర్మార్గం. అదేవిధంగా నిరుద్యోగులకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఎక్కడా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించని పక్షంలో మేము ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. ఒక్కొక్క నిరుద్యోగికి మీరు 72,000 రూపాయలని బాకీ పడ్డారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల పౌరులకు అందించాలన్న ఉద్దేశంతో తమ విద్యా సంస్థలు పనిచేస్తుందని, బాల్యం నుండే విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్యను అందించడమే లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ప్రధాన లక్ష్యమని పాఠశాల అధినేత రాజ్గోపాల్ రెడ్డి శ్వేతారెడ్డి తెలిపారు. విద్యార్థుల్ని పురోభివృద్ధి మార్గంలో నడిపిస్తూ అనేక మంది విద్యార్థులు మా సంస్థలో చదివిన వాళ్ళు ఐపీఎస్లుగా ఉన్నారు. మీకు తెలుసు ఎవరు, మున్సిపల్ కమిషనర్ హరిత ఆమె ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ మా స్టూడెంట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి అమ్మాయి. అదేవిధంగా జెస్సీ ప్రశాంతి అనే అమ్మాయి కూడా ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇంకా డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కౌంట్లెస్ మోర్ దాన్ 100 డాక్టర్స్ 150 డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు మా స్టూడెంట్స్. ఇక్కడ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు గిరిధర్ తెలుసు, ప్రమీళ నర్సింగ్ హోమ్. గిరిధర్ ఈజ్ మై స్టూడెంట్. లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ఈరోజు 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఒక చిన్న విద్యా సంస్థగా 95 మంది విద్యార్థులతో మొదలై ఎన్నో ఇయర్స్ నుంచి కృషితో ఈరోజు 1430 పిల్లలు అండ్ a lot of achievements so far in all these 45 years. దీనికి కారణం మా టీచర్స్, మా తల్లిదండ్రులు అండ్ విద్యా సంస్థ విద్యనే కాదు, విద్యతో కూడిన విలువలు, ఆత్మవిశ్వాసంతో కలిగిన స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ విద్యాసంస్థ మరెన్నో ఏళ్ళు వార్షికోత్సవాలు జరుపుకుంటూ మరెంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాం. వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి పోలీసు జర్నలిస్టులు మైదానంలో తలపడ్డారు. రేణిగుంటలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో పోలీస్ టీం ఘన విజయం సాధించింది. రేణిగుంటలోని సిఆర్ఎస్ క్రీడా మైదానంలో పోలీసు జర్నలిస్టుల మధ్య హోరాహోరీ క్రికెట్ సమరం జరిగింది. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. టాస్ గెలిచిన జర్నలిస్ట్ టీం కెప్టెన్ మురళి తొలుత బ్యాటింగ్ను ఎంచుకున్నారు. జర్నలిస్టుల టీం 15 ఓవర్లలో 110 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పోలీస్ టీంకు జర్నలిస్టు బౌలర్లు కేవలం 2 ఓవర్లలో 4 వికెట్లు తీసి పోలీస్ టీంను కష్టాల్లోకి నెట్టారు. ఆ తరువాత ఆల్రౌండర్ సురేష్ తన బ్యాట్కు పని చెప్పారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. అతనికి కెప్టెన్ సిఐ జయచంద్ర చక్కటి సహకారం అందించడంతో 14.1 ఓవర్లోనే పోలీస్ టీం విజయం సాధించింది. పోలీస్ టీంకు బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సురేష్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. జర్నలిస్ట్ టీం నుండి బెస్ట్ బౌలర్గా నిషార్ అహ్మద్, బెస్ట్ బ్యాట్స్మెన్ బిన్ని, డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసి నెలలు గడుస్తున్న టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,000 మంది ఎఫ్ఎంఎస్ హెల్త్ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇంతవరకు ప్రకటించకపోవడంతో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. గత సంవత్సరం జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి, ఉద్యోగస్తులకి, ప్రతి వర్కర్కి కూడా బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించేటువంటి ఆనవాయితీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు పూర్తయి 5 నెలలు అవుతున్నప్పటికి కూడా టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకి, హెల్త్ కార్మికులకి దాదాపు 6,000 మందికి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించట్లేదు. బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించమని పదే టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం. అదిగో ఇదిగో అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు.
టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఇతర ఉద్యోగులందరికీ ఎన్ని రకాలైనటువంటి సేవలు అందుతున్నాయో అన్ని రకాలైనటువంటి సేవలు కూడా ఈ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కర్లందరికీ కూడా ఇవ్వాలని CITU డిమాండ్ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనిపైన అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం CITU డిమాండ్ చేస్తాం. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతిని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంట రోడ్లోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు, అభ్యుదయ శక్తులు, దేశభక్తియుత శక్తులు అన్నీ కలిసి దేశవ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతోంది. భగత్ సింగ్ స్వాతంత్ర పోరాటం కోసం ఉరికంబం ఎక్కాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆయనకు ఉరిశిక్ష విధిస్తే ఉరికంబం ఎక్కేటప్పుడు కూడా ఆయన సామ్రాజ్యవాదం నశించాలి, ఇన్క్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇచ్చి ఉరికంబం ఎక్కడం జరిగింది. అదేవిధంగా భగత్ సింగ్ తన జీవిత కాలంలో, తను జీవించింది 23 సంవత్సరాలైనా తన జీవిత కాలం మొత్తం ఈ దేశంలో దారిద్ర్యం పోవాలని చెప్పని, మత మౌఢ్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఒక మంచి సమాజాన్ని దేశంలో నిర్మించాలని చెప్పని ప్రజలను చైతన్యం చేసి అందుకోసం నిరంతరం పోరాటం చేశాడు. భగత్ సింగ్ అమర్ రహే, భగత్ సింగ్ అమర్ రహే, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్, ఇంక్విలాబ్, ఇంక్విలాబ్. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్, హ్యూమన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎమర్జెన్సీ లిటరసీ, న్యూ మెర్సీ అనే అంశంపై ప్రీ మెట్రిక్ అధ్యాపకులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. యూనివర్సిటీలో హోమ్ సైన్స్ విభాగం నందు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే స్పెషలైజేషన్ వారి ద్వారా 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు మొదలైంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ముఖ్యంగా ప్రీ స్కూల్ టీచర్సు ఎమర్జెంట్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే దాన్ని ఎలా టీచ్ చేయాలి అనే అంశం గురించి 3 రోజుల శిక్షణా కార్యక్రమం ఇస్తున్నాము. ఇందులో తిరుపతిలో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్సు, భారతీయ విద్యాభవన్, వైష్ణవి విద్యాలయ, ఇలా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి టీచర్లు హాజరయ్యారు. అలాగే రాస్ ICDS కింద నడపబడుతున్న అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఒక 27 మంది టీచర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ టీచర్లందరికీ ఈ 3 రోజులు ఎలా ప్రీ స్కూల్ పిల్లల్లో న్యూమరసీని, లిటరసీని అభివృద్ధి చేయొచ్చు ఆటల ద్వారా, పాటల ద్వారా, జాయ్ఫుల్ లెర్నింగ్ ద్వారా అని వివిధ ఎక్స్పర్ట్స్, ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చి శిక్షణ ఇస్తున్నారు. సహాయ సహకారాలు అందించి అడ్మినిస్ట్రేటర్స్ అందరూ సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రీ స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ అండ్ ప్రైవేట్ స్కూల్లో ప్రీ స్కూల్ టీచర్స్ అందరూ కూడా పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, పిల్లల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలి అనే దాని గురించి ఈ 3 days మేము మంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీచర్స్ అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. CMRF చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు లబ్ధిదారులకి సోమవారం తన కార్యాలయంలో అందించారు. తిరుపతికి చెందిన 18 లబ్ధిదారులకు సుమారు 14 లక్షల రూపాయల చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ముందున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీలో మహిళా గ్రూప్ సభ్యులకు 8 గ్రూపులకు 8 లక్షల రూపాయలు రుణ సహాయాన్ని అందజేశారు. అరుంధతి గ్రూప్ ద్వారా దీంట్లో మొదటిసారి 45,000 తీసుకొని, రెండవ గ్రూప్లో 75,000 తీసుకొని వాళ్ల వ్యాపార అభివృద్ధి కోసం 3వ విడత ₹1,00,000 ఇవ్వడం జరిగినది. రుణాలు తీసుకున్న అందరినీ అభినందిస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రుణగ్రహీతలు మాట్లాడుతూ తమ ఆర్థిక అవసరాలకు, వ్యాపార అభివృద్ధికి రుణ సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే త్వరితగతిన రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్న బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కలపటపు బుచ్చి రాంప్రసాద్కు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి స్థానిక నాయకులకు, అలాగే బ్రాంచ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,40,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,566 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,16,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 221 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల. అక్షరాల కోటి రియల్స్. బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. కరోనాను ఎదుర్కొన్నట్లే ఈ సంక్షోభాన్ని జయిస్తాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య. 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జ్ కూల్చివేత. బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన కోదండరాముడు. ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.